హాయ్ అందరికీ. ఈరోజు మేము ప్రత్యేకమైన పురాతన కథ ఉన్న స్థలానికి వెళ్తున్నాము. అదే శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయము. ఈ దేవాలయం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉన్న అమ్మపల్లి అనే గ్రామంలో ఉంది. మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే ఈ ప్లేస్ తప్పకుండా విజిట్ అవ్వండి. కేవలం ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వరకు తిరిగి రావచ్చు. లేదా ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా విజిట్ అవ్వచ్చు. ఇప్పుడు మేము గుడికి దగ్గరలో ఉన్నాము. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా అండి. ఆ విగ్రహం ఎదురుగానే కమాన్ ఉంటుంది. అదే గుడి ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే కార్ పార్కింగ్ ఛార్జెస్ అడిగారు. 50 రూపీస్ తీసుకున్నారు. మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఆలయం లోపలకు ప్రవేశిస్తున్నాం. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది, ఎవరు నిర్మించారు, ఏం పూజలు జరిపించుకోవచ్చు, ఇవన్నీ విశేషాలు లోపలికి వెళ్ళాక తెలుసుకుందాం. చూడండి గోపురం ఎంత బాగుందో. ఏదో రెనోవేషన్ జరుగుతుంది గోపురం దగ్గర. ఇదే ఆలయం లోపలకు వెళ్ళే ప్రవేశము. ఒక్కసారి చూడండి ఈ దేవాలయ నిర్మాణ కళ ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఆలయాన్ని మరో పేరుతో కూడా పిలుస్తారు. అదే అమ్మపల్లి కోదండ రామస్వామి ఆలయం. ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాం. ఈ ఆలయం 13వ శతాబ్దంలో వెంగి చాళుక్యులు నిర్మించారు. అత్యంత విశేషం ఏమిటంటే రాముడు, సీతమ్మ, లక్ష్మణుల విగ్రహాలను ఒకే రాయితో చెక్కడం. ఈ ప్రధాన గర్భగుడిలో హనుమంతుని విగ్రహం కనిపించదు. ఆయన్ని ధ్వజస్తంభం వద్ద ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తులు ముడుపు కట్టితే వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు మనం పూజలు ఏవేవి చేసుకుంటారో తెలుసుకుందాము. అర్చన 30 రూపాయలు, అంతరాలయ దర్శనము 100 రూపాయలు, వాహన పూజ 116 మరియు ప్రతి ఆదివారం రోజున 1 గంటలకు అన్నదానం జరుపుతారు. ఒక్కరోజు అన్నదానం చేయించాలనుకుంటే 2500 ఇస్తే వారి పేరు పైన 100 మందికి అన్నదానం పెడతారు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో బయటంతా.
ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది. దీని వివరాలు కావాలంటే ఈ ఆలయం యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా అండి, అందులో వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఈ ఆలయంలో ఎన్నో సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. ఇప్పుడు మనం ముందుగా చూసుకున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉందే కదండి, అక్కడికి వెళ్దాము. ఇందాక చెప్పినట్టు ఆ గుడి ఎదురుగానే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనకి దూరం నుంచి చూడగానే ఏదో చిన్నగా అనిపించింది విగ్రహం, కానీ దగ్గరికి వస్తే చాలా పెద్దగా ఉందండి. ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ. బాయ్.